సిలువలో ఆ శ్రమను భరించలేనట్లయితే, ఆ పాపముల నిమిత్తము, మనుషులందరి పాపం నిమిత్తము ఆయన పాపము ముద్దయిపోయాడు. ఏముందా చెప్పండి, ఏముందా చెప్పండి, ఏముందా? అందరూ చెప్తారు ఏముందట? పాపపు ముద్ద. ఎలా పాపపు ముద్ద అయిపోయాడు అనండి? ఒక బియ్యం గింజ ఎసరుతో కలిసిందనుకోండి, ఏమైపోతుంది? అన్నం అయిపోతుంది. అదే బియ్యం గింజ పాలుతో కలిసిందనుకోండి, ఏమైపోతుంది? పాయాసం అయిపోతుంది. ఇప్పుడు ఎసరుతో కలిసింది, పాలుతో కలిసిందని ఎవరన్నా పాపదంటారా? చెప్పండి. అదే బియ్యం ముద్ద ఉడికిన తర్వాత దాన్ని పసుపుతో కలిపాలనుకోండి, ఏదో కలిపితే అది ఏమవుతుంది? ఇప్పుడు దిష్టి ముద్ద. తప్పకూడదు. దిష్టి ముద్దలు ఎక్కడ పడేయాలి? దూరంగా పడేయాలి, దాన్ని చూడకూడదు. ప్రభు అందరి కోసం ఎలా అయిపోయాడు తెలుసా? దిష్టి ముద్ద అయిపోయాడు. పాపపు ముద్ద. ఏముద్ద అయినప్పటికీ ఆయన ఇష్టమే. మన కుటుంబాన్ని మనం కాపాడుకోవడానికి తల్లి దాని రెక్కలన్నీ ఊడిపోయినప్పటికీ తల్లి ఆ బిడ్డను సంరక్షిస్తుంది. చప్పట్లు కొట్టి ప్రభుత్వం